నమస్కారం మిత్రులందరికీ, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. 6 నెలల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగిరేటట్టు చేస్తామన్నట్టుగా నిన్న కేసీఆర్ అయితే ప్రెస్ మీట్లో తెలపడం అయితే జరిగింది. మరి 14 సీట్లు ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి పూర్తి స్థాయిలో చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బీఆర్ఎస్కు 12 నుంచి 14 సీట్లు 14 సీట్లు వస్తే ఢిల్లీలో తడాకా చూపిస్తాం. బీజేపీకి దేశమంతా 200 సీట్లు దాటవు. దక్షిణ తెలంగాణలో 10 సీట్ల లోపే వస్తాయి. రాష్ట్రంలో 9 సీట్లలో 3 స్థానంలో కాంగ్రెస్. బీజేపీ కాంగ్రెస్లను చూసి భ్రమపడితే మోసపోతాం, గోసపడతాం. ఒకేసారి రుణమాఫీ అయ్యే పని కాదు. నెక్స్ట్ సీజన్లో అసెంబ్లీలో కేసీఆర్ ప్రళయ గర్జన, ఫోన్ ట్యాపింగ్తో సీఎం మంత్రులకు సంబంధం లేదు. దేశ రాజకీయాల్లో తెలంగాణ తడాకా చూపిస్తాం. కాంగ్రెస్ పై చేనేత కార్మికులు కోపంగా ఉన్నారు. మహిళలు తిట్లు తిడుతున్నారు. నా తల తెగినా సరే కృష్ణా గోదావరిలో వాటాలు తేల్చాల్సిందేనని చెప్పా. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు వట్టి ట్రాష్. కవిత కడిగిన ముత్యంలో బయటికి వస్తుంది. వీళ్ళు ఎవరొచ్చినా హైదరాబాద్ను దెబ్బ కొడతారా? కాంగ్రెస్ తెచ్చిన కరువులలో, కాంగ్రెస్ తెచ్చిన కష్టాలలో తట్టుకోలేక మళ్ళీ కేసీఆర్ బాపే రావాలి, కేసీఆర్ అధిష్ఠించాలి, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి, కేసీఆర్ ద బాస్ ఆఫ్ ద తెలంగాణ అని ప్రజలు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు ఖచ్చితంగా మేమే కొడతాము. దేశం మొత్తం చుట్టుకున్నా కూడా బీజేపీ పార్టీకి 200 సీట్లు కూడా రావు. ఎందుకంటే మత కలహాలు పెట్టే పార్టీ ఈరోజు తెలంగాణలో కూడా అడుగు పెట్టిందంటే అది రేవంత్ రెడ్డి పెట్టిన చెలువ లాంటిది అని చెప్పుకోవచ్చని కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడి ప్రజలను ఆగం చేయడానికి అయితే పూర్తి స్థాయిలో ప్లాన్ అయితే వేసుకోవడం జరిగింది. అందుకనే ఈసారి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పక్కా గెలవబోతుంది. ప్రజలపైన నమ్మకం, మా పైన నమ్మకం ఉంచుకొని ఈసారి భారీగా సర్వేలతోటే నిర్వహించడం జరిగింది. ఈసారి మాకే విజయం దక్కుతుందని చిరస్థాయిలో కేసీఆర్ అయితే నేను ప్రెస్ మీట్లో తెలపడం జరిగింది. అదేవిధంగా రాబోయే అసెంబ్లీలో నేను పక్కా పాల్గొని రాష్ట్ర బడ్జెట్ ఏం చేశారు, తీసుకొచ్చిన అప్పులు ఏం చేశారు, నేను పెట్టిన 7,700 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం పెడితే ఇప్పటిదాకా రైతు బంధు చెల్లియకుండా ప్రజలను ఎందుకు ఇంత అరిగోసలు పెడుతున్నాడు, రైతులను ఎందుకు ఇంత ఆగం చేస్తున్నాడు, దానిపైన సింహంలా గర్జించడానికి అయితే నేను రెడీగా ఉన్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్పుకుంటారో దీనికి నేను ప్రశ్నిస్తూ ఉంటానని కేసీఆర్ సవాల్ విసరడం జరిగింది. ఇక తూటిపోటు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి, ఇటు ఆ బాణాలు గుచ్చేలా మాటలు విసురుతున్న కేసీఆర్కి ఇద్దరు పంతనాలు కరెక్ట్ కుదరాలి అంటే మరో అసెంబ్లీ సమావేశాల్లో వీరి యొక్క ప్రజెంటేషన్ అనేది నేను పూర్తి స్థాయిలో తీస్తాను అన్నట్టుగా కేసీఆర్ గారు అయితే నిన్న ప్రెస్ మీట్లో తెలపడం జరిగింది. ఇంకొకటి, ఫోన్ ట్యాపింగ్ అనేది మంత్రులకు, ముఖ్యమంత్రులకు సంబంధం లేని ముచ్చట. దాన్ని కూడా ముందు పెట్టుకొని రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదని కేసీఆర్ గారు అయితే తెలపడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారేమో ఒకదాని ఇప్పుడు రుణమాఫీ ఒకేసారి అనుకుంటే అది కాని పని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నోటి దూలతోటి మాట జారడంతో ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత రావడం జరిగింది. ఆ రుణమాఫీ ఏదో 100 రోజుల్లో కాకుండా సంవత్సరం లోపో లేకుంటే దఫాల కింద పెట్టైనా సరే దగ్గర 32 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ కావాలంటే మామూలు ఆషామాషి ముచ్చట్లు కాదు. 10 సంవత్సరాల తర్వాత నేనే అన్ని రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ తీరా లాస్ట్కి చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని ఈయన చెప్పడం జరిగింది. రైతు బంధు దక్కని రైతులు కానీ లేకుంటే ఇటు 2,500 అని చెప్పిన ఆసరా పైసలు కానీ ఇప్పటిదాకా అందపోయేసరికి మహిళలు కానీ ఎవరైనా కానీ కాంగ్రెస్ పైన తిట్లు తిడుతున్నారు. ఆ దుమ్ము అయితే దారుణంగా విప్పి వస్తున్నట్టుగా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. మాట్లాడేది మనం చూస్తూనే ఉన్నాం కదా. రేవంత్ రెడ్డి చేసుడు తక్కువ, ఎగురుడు ఎక్కువ. ఇవన్నీ రాష్ట్రంలో చూసి, ఇవన్నీ కష్టాలు చూసి ఇక కేసీఆర్ బయలుదేరడం జరిగింది. బస్సు యాత్రకని బయలుదేరడం జరిగింది. దాంతో ప్రజల్లో మరొక మెలకువలను తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి ఈసారి 14 సీట్లు కనుక ప్రజలు మాకు ఇస్తే 6 నెలల్లోనే ఈ కాంగ్రెస్ పార్టీని కూల్చి బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డపైన మళ్ళీ పాతుతామని చెప్పాడు కేసీఆర్ గారు. అయితే ఇక ఇవన్నీ ఆశలు ప్రజలపైనే వదిలేస్తున్నాను, నా నమ్మకమే ప్రజలు, నా నమ్మకమే నా తెలంగాణ అన్నట్టుగా కేసీఆర్ నిన్న మాట్లాడడం జరిగింది. కేసీఆర్ కనుక లోక్సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే హడావుడి సుక్కలే. ఎందుకంటే ఇటు నుంచి ప్రజలకు వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పత్తా లేకుండా మాట్లాడకుండా పోతున్నారు కదా. దాని గురించి పూర్తి స్థాయిలో ఖండించడానికైతే బీఆర్ఎస్ పార్టీ తన పాత్ర పోషిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళైతే.
ఇక దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఇండియా టీవీ సర్వే పరంగా, లేకుంటే మిగతా యూట్యూబ్ ఛానళ్ళ సర్వేల పరంగా, పెద్ద పెద్ద ఛానళ్ళ సర్వేల పరంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే భారీగా గ్రాఫ్ రావడం, భారీగా గెలుపు మొగ్గువ చూపుతున్నట్టుగా గ్రాఫ్ అయితే రావడం జరిగింది. ఇదే విధంగా 14 సీట్లు వస్తాయని కేసీఆర్ కూడా తెలపడం జరిగింది.